ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయంలో మనము 6వ శ్లోకము గురించి తెలుసుకుంటున్నాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామీనా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్తున్నారు. పార్థ, సమస్త కర్మలు నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను, మనసు నా మీదే నిలిపేవాళ్లను మృత్యుముఖమైన సంసార సాగరం నుంచి ఆ చిరకాలంలోనే నేను ఉద్ధరిస్తాను కానీ చెప్పారన్నమాట. దానిలో భాగంగా మనము సర్వాణి కర్మాణి అనే పదానికి తెలుసుకుందాం. సమస్త కర్మలను భగవంతునికి సమర్పించాలి, భగవంతునిలో వదలాలి. అంటే ఏమిటి? ఒక ఆశయం కోసం మనం చేసే పనులన్నింటినీ వదిలిపెట్టి ఆ ఆశయంలో తాదాత్మ్యం చెందుదాం. ఇప్పుడు మనమందరూ భగవద్గీత ప్రవచనాలను తెలుసుకోవడానికి చేసే పనులన్నీ వదిలి ఇక్కడకు వచ్చాం. రేపు ఒక యజ్ఞం చేయాలి అనుకుంటున్నాం. దానికోసం రేపు చేయాల్సిన పనులంటిని మనము పక్కన పెడతాం. మనకు ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందనుకుందాం. ఇప్పటి వరకు చేస్తున్న పనుల్ని వదిలేసి మనము అక్కడికి వెళతాం. లేదా మన ఇంటిలో వారికి ఏదో శుభకార్యం కుదిరింది, ఆమెను ఆ శుభకార్యం కొరకు మనము మరి ఒక చోటికి వెళ్ళవలసి వస్తుంది. అంటే ఒక ఉన్నత ఆశయం కోసం అప్పటి వరకు చేసే పనులను వదిలేస్తూ ఉన్నాం. అలాగే భగవంతుని కోసం సర్వకర్మలను వదిలేయాలంటే ఆ కర్మలను భగవత్పరంగా భగవంతుని పనులుగా భావించి చేయాలి. దీనినే సర్వకర్మలను భగవంతుని యందు సమర్పించుట అంటారు. అంతేకాదు సమస్త కర్మలను, వ్యాపారము, ఉద్యోగం, వృత్తి, వ్యవహారం, పని పాట ఏం చేస్తున్నారా సరే నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని, అహంకారాన్ని వదిలి భగవంతునికి సమర్పించాలి. ఆ కర్మల ద్వారా వచ్చే ఫలితాన్ని కూడా భగవంతునికే సమర్పించాలి. అంటే ఆ ఫలితం గురించి ఆలోచించకుండా కర్తవ్యంగా కర్మలు చేస్తూ వచ్చిన ఫలితాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించాలి. దాని వలన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఇలా కర్తృత్వ అహంకారాన్ని, ఫలాపేక్షను వదిలి కర్మలు చేస్తే సమస్త కర్మలను భగవంతునిలో సన్యసించినట్లే. విశ్వరూప సందర్శనం తరువాత అర్జునుడు యుద్ధానికి తాను కర్తను అనే అభిమానాన్ని వదిలేశాడు. తాను చంపకముందే సైన్యాలు, వీరులు హతమైపోవడము శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనంలో చూశారు. విశ్వరూపుని ముఖాలలో ప్రవేశిస్తున్నారు. అంటే సర్వకర్త భగవంతుడే. ఈ జగన్నాటక రంగంలో సూత్రధారి ఆయనే, నేను కేవలం పాత్రధారిని అనే విషయము 11 అధ్యాయాలు జరిగిన తర్వాత మాత్రమే అర్జునునికి బోధపడినది. ఆయన చేతిలో పనిముట్టును నేను కేవలం నిమిత్త మాత్రుని అని కర్తృత్వ అహంకారాన్ని వదిలి యుద్ధానికి సిద్ధమైనాడు. అహంకారాన్ని వదిలితే చాలు, భగవంతుని చేతిలో పనిముట్టు అయిపోతాం. ఆయన చేతిలో మురళీగా మారిపోతాం. మురళి ఎప్పుడు శ్రీకృష్ణుని అంటిపెట్టుకునే ఉంటుంది. ఆయన పెదవులపై నాట్యం చేస్తుంది, చేతుల్లో పులుకుతుంది, బొడ్డున నిద్రపోతుంది. మురళిని చూస్తే చాలు గోపికలకు ఎంతో అసూయ కదండి. ఈ విషయం గురించి మరి ఒక సంచికలో గోపికలకు శ్రీకృష్ణుని వద్ద ఉన్న మురళిపై అసూయ ఎందుకు అన్న విషయాన్ని మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.